చిన్నప్పుడు ఎల్కేజీలో ఉన్నప్పుడే మనల్ని ఒక ప్రశ్న అడుగుతుండేవారు. వాట్ ఈజ్ యువర్ గోల్ ఇన్ లైఫ్? పెద్ద అయ్యాక ఏమవుతావు, అసలు నీ గోల్ ఏంటి అని. మనమేమో ఎగేసుకుని వెళ్ళిపోయి మరి నేను డాక్టర్ని అయిపోతా, ఇంజనీర్ని అయిపోతా, ఐఏఎస్ అయిపోతా అని పెద్ద పెద్ద డైలాగులు ఏవో కొడుతుండేవాళ్ళవి. అక్కడే పడింది మన బ్రతుకు అనే పరుగు పందానికి మొదటి విత్తనం. గమ్యం ఉండాలి, టార్గెట్ ఉండాలి, పర్పస్ ఉండాలి, ఇవన్నీ వినడానికి భలే మోటివేషనల్గా ఉంటాయి. కానీ లాజికల్గా చాలా రూత్లెస్గా ఆలోచిస్తే ఇదంతా నిన్నొక గాడిదలాగా మార్చడానికి వేసిన అతి పెద్ద సైకలాజికల్ స్కామ్. నిజానికి జీవితానికి ఎలాంటి గోలు లేదు, అసలు ఉండకూడదు కూడా. బట్ ఈ మాట వినగానే ఈ గోల్స్ అండ్ అంబిషన్స్ అని పట్టుకొని పరిగెడుతున్న వాళ్ళ ఈగో హర్ట్ అయిపోతాయి. అదేంటంటే అలా అంటారు, గోల్ అనేది లేకపోతే పశువుకి మనిషికి తేడా ఏంటి అని లాజిక్స్ తెస్తారు. పశువుకి మనిషికి మధ్యలో ఉండే ఒకే ఒక తేడా ఏంటో తెలుసా? పశువు ప్రశాంతంగా ఈ రోజు గడ్డిని ఈ రోజే తింటది. మరి మనిషి రేపెప్పుడో తినబోయే గడ్డి కోసం ఇవాళ ఆకలిని చంపుకుంటూ బ్రతకడానికి ట్రై చేస్తుంటాడు. అదే తేడా. కావాలంటే నిన్ను నువ్వే ఒకసారి అబ్జర్వ్ చేసుకో. 15 ఏళ్ల వయసులో 10th క్లాస్ పాస్ అవ్వడం నీ గోలు, 20 ఏళ్ళకి మంచి జాబ్ కొట్టడం నీ గోలు, ఆ తర్వాత 25 ఏళ్ళకి పెళ్ళి, 30 ఏళ్ళకి ఇల్లు, 40 ఏళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్. ఇలా ఒక్కొక్క గోలు చేరుకోగానే నీ మైండ్ ఆటోమేటిక్గా ఇంకో గోల్ని క్రియేట్ చేస్తుంటుంది. ఎందుకంటే నువ్వు సక్సెస్ అయ్యాక దొరికే ఆనందం ఒక ఐస్ క్రీమ్ లాంటిది. అది కరిగే లోపే నీకు ఇంకో ఐస్ క్రీమ్ కావాలనిపిస్తుంది. గమ్యం చేరుకున్నాక తెలిసే ఏకైక సత్యం ఏంటంటే అక్కడ ఏమీ లేదని. అంటే చేరుకోకముందు ఉండేది ఆరాటం, చేరుకున్నాక మిగిలేది శూన్యం. అసలు ఎందుకు మనకి గోల్స్ పిచ్చి పట్టుకుంది? ఎందుకంటే మన ఈగో బ్రతకాలంటే దానికున్న ఒకే ఒక దారి రేపు. ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు నువ్వు పూర్తి సంతోషంగా ఉంటూ నీకు ఎలాంటి కోరిక లేకపోతే నీ ఈగోకి పని లేక చచ్చిపోద్ది. అందుకే నీ మైండ్ ఎప్పుడు కూడా నిన్ను ప్రెజెంట్లో ఉండనివ్వదు. ఏదో ఒక వెలితిని క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఆ ప్రమోషన్ వస్తే నేను హ్యాపీ, ఆ ఇల్లు కొంటే నేను హ్యాపీ అని రకరకాల భ్రమల్ని సృష్టిస్తూనే ఉంటుంది. నువ్వు ఫ్యూచర్లో బ్రతుకుతున్నావు అంటేనే ప్రెజెంట్ని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అని అర్థం. బ్రతికున్న ఈ ఒక్క క్షణాన్ని చంపేసి ఎప్పుడో వచ్చే ఆ రేపటి కోసం శ్మశానంలో ఇల్లు కట్టుకుంటున్నావు. గోల్ అంటేనే వర్తమానాన్ని హత్య చేయడం. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకో చిన్న కథ చెప్తా. ఒక సన్యాసి నదుడ్డును కూర్చొని నవ్వుకుంటూ నీళ్ళ వైపు చూస్తున్నాడు. అటుగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఒక బాటసారి ఆగి, స్వామి, ఈ నది ఎక్కడికి వెళ్తుంది, దీని గమ్యం ఏంటి అని అడిగాడు. ఆ సన్యాసి నవ్వి, నదికి గమ్యం ఏంటి నాయనా, నదికి అసలు గమ్యం అనేదే ఉండదు, ప్రయాణం మాత్రమే ఉంటుంది అన్నాడు. అదేంటి స్వామి అలా అంటారు, నదికి గమ్యం లేదా? మరి అలా అయితే అది సముద్రం వైపు ప్రయాణించి దానిలో కలవాలని ఎందుకు అనుకుంటుంది? అంటే సముద్రంలో కలవాలనే గమ్యం ఆ నదికి ఉన్నట్టే కదా అని లాజికల్గా ప్రశ్నించాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు, నాయనా, సముద్రంలో కలవడం అనేది ఏ నదికి కూడా చేరాలనుకునే గమ్యం కాదు. నదికున్న ప్రయాణంలో సముద్రం అనేది జస్ట్ ఒక భాగం మాత్రమే. ఎందుకంటే సముద్రంలో కలిసిన ఆ నది నీరే ఆవిరై, మేఘమై, వానై మళ్ళీ నదే అవుతుంది. సో దీనికి ఎండింగ్ ఎక్కడుంది, స్టార్టింగ్ ఎక్కడుంది? నది పారడంలోనే దాని ప్రాణం ఉంది. అది సముద్రం కోసం పారట్లేదు. మరెందుకు పారుతుంది? పారడమే దాని స్వభావం కాబట్టి పారుతుంది. అదే లాజిక్ నీకు కూడా అప్లై అవుతుంది. జీవితం అనేది ఒక నది లాంటిది. నువ్వు దానికి ఒక డ్యామ్ కట్టి ఒక గోల్ సెట్ చేసి సహజంగా ప్రవహిస్తున్న ఆ ప్రవాహాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నావు. అక్కడే మొత్తం నాశనం అవుతుంది. అసలు ఈ గోల్ అనే కాన్సెప్ట్ ఎవరికి కావాలి? నీకా? కాదు, ఈ సమాజానికి కావాలి. ఎందుకో తెలుసా? నువ్వే గోలు లేకుండా ఈరోజు దొరికిన దానికి సంతోషపడిపోతూ ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుంటే ఈ ఎకానమీ ఏమైపోవాలి? కొత్త కార్లు ఎవరు కొంటారు? ఇన్సూరెన్స్లు ఎవరు కడతారు? బ్యాంకు లోన్లు ఎవరు తీసుకుంటారు? రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఏమైపోవాలి? సమాజానికి నువ్వు ఒక యంత్రంలా కావాలి. ఎకానమీ నడవాలంటే నువ్వు పరిగెట్టాలి. అందుకే నీ మెదడులో ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశారు. ఒక మనిషి అనేవాడు ఎప్పుడు అసంతృప్తితో ఉంటేనే వాడి చేత ఏ పని కావాలంటే ఆ పని చేయించుకోవచ్చు. సో ఆ అసంతృప్తికి వాళ్ళు పెట్టిన ముద్దు పేరేంటి? గోల్. నిన్ను నువ్వు ఒక బానిసలా మార్చుకోవడానికి వేసుకుంటున్న ముసుగతి. ఇప్పుడు నీకు వచ్చే అతిపెద్ద డౌట్, సరే అన్నా, గోల్ అనేది పెట్టుకోవద్దయితే మరి అలాగైతే రేపటి నుంచి నేను పడుకుని నిద్రపోవాలా, నా పనులు మానేయాలా అని. అవునా? ఇక్కడే మనం అసలైన సైకాలజీని అర్థం చేసుకోవాలి. గోల్ లేకుండా పని చేయడం అంటే కర్మ వదిలేయడం కాదు, కర్మ ఫలాన్ని వదిలేయడం. దీన్ని ఇంకా సింపుల్గా నీకు అర్థమయ్యే భాషలో చెప్తా విను.
నువ్వు సండే రోజు ఫ్రెండ్స్తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడుతున్నావు. కానీ ఎందుకు ఆడుతున్నావు? ఎవడైనా వచ్చి నీకు వరల్డ్ కప్ ఇస్తాడా? నీకేమైనా ₹1,00,00,000 అకౌంట్లో పడతాయా? ఏమీ రాదు. అయినా సరే ఎండలో చెమటలు కొక్కుతూ కింద పడి మోకాళ్ళు గీసుకున్నా సరే నవ్వుతూ ఆడుతుంటావు. ఎందుకు? ఆ బ్యాట్ పట్టుకుని బంతిని కొడుతున్న ఆ క్షణం నీకు ఇష్టం కాబట్టి. ఆ ప్రాసెస్లో ఉన్న మజా కోసం ఆడుతున్నావు. అక్కడ గెలుపోవటములనేవి పక్కన పెడితే ఆ ఆడే 2 గంటలు నువ్వు పూర్తిగా అక్కడే జీవిస్తున్నావు. ఇది జస్ట్ ఒక ప్లే. ఇప్పుడు సడన్గా అదే గల్లీ మ్యాచ్ మీద ₹1,00,000 బెట్టింగ్ కట్టావనుకో, అప్పుడేమవుతుంది? ఇప్పుడు మొదలవుద్ది అసలైన నరకం. ఆడే ప్రతి బాల్కి టెన్షన్, గుండె దడదడలాడుతుంటది. ఒక చిన్న క్యాచ్ మిస్ అయితే చాలు ప్రాణం పోయినంత పని అవుద్ది. ఆటలో ఉన్న మజా చచ్చిపోయి భయం పుడుతుంది. ఎందుకు ఇలా జరిగింది? గ్రౌండ్ అదే, క్రికెట్ అదే, ఆడుతున్నది నువ్వే. కానీ నీ ఫోకస్ ఆట మీద లేదు. ఇప్పుడు ఆ ₹1,00,000 రిజల్ట్ మీద ఉంది. అంటే అప్పటి వరకు సహజంగా ఆనందంగా ఆడుతున్నది ఏమైంది? వ్యాపారం అయ్యింది. జీవితం కూడా అచ్చవింతే. ఏ పని చేస్తున్నా దీనివల్ల నాకేంటి లాభం, ఎప్పుడు సక్సెస్ అవుతాను అని భవిష్యత్తు గురించి లెక్కలు వేసుకుంటూ చేస్తే అది వ్యాపారం. అందులో స్ట్రెస్ తప్ప కిక్కు ఉండదు. ఎందుకంటే వ్యాపారం అనేసరికి నీ మైండ్ ఎప్పుడూ ప్రెజెంట్లో ఉండదు, ఫ్యూచర్లో ఎక్కడో ఉంటుంది. కానీ అదే పనిని ఒక గల్లీ క్రికెట్ లాగా ఫీల్ అవ్వు. రిజల్ట్ వస్తుందా రాదా అన్న దాంతో సంబంధం లేకుండా ఆ క్షణంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అది నీకొక ఆటలా మారిపోతుంది. అప్పుడు అది నీకు భారంలా అనిపిస్తుందా? అనిపించదు. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. రిజల్ట్ కోసం చేసేది డ్యూటీ, ఆ క్షణం కోసం చేసేది బ్యూటీ. ఫలాపేక్ష లేకుండా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కర్మ చేయడం అంటే ఇదే. ఈ క్షణంలో బ్రతకడం అంటే ఏంటో నేర్చుకుంటే నీ బెస్ట్ ఏంటో దానంతట అదే బయటకు వస్తుంది. గమ్యం ఉంటే నువ్వు కేవలం ఒక ప్యాసింజర్వి. నీకెప్పుడు టికెట్ టెన్షన్, లగేజ్ టెన్షన్, ఎప్పుడెప్పుడు దిగిపోదామా అన్న ఆరాటం. విండో బయట ఉన్న అందమైన ప్రకృతి నీకు ఎప్పుడూ కనబడదు. కానీ గమ్యం లేకపోతే నువ్వు ఒక ఎక్స్ప్లోరర్వి. అడుగు అడుగున కొత్తదనంతో, ప్రతి మలుపులో ఆశ్చర్యంతో ఎక్కడాగితే అదే నీ గమ్యం. నీ లైఫ్కి ఒక మీనింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు నువ్వు ఈ భూమి మీద బతికి ఉండటమే ఒక అద్భుతం. పూలు పూయడానికి మీనింగ్ అవసరం అనుకుంటున్నాయా? నక్షత్రాలు మెరవడానికి ఒక టార్గెట్ అవసరం అనుకుంటున్నాయా? సృష్టిలో దేనికి పర్పస్ లేదు, ఒక్క మనిషికి తప్ప. అందుకే సృష్టి మొత్తం ప్రశాంతంగా ఉంది, మనిషి మాత్రం పిచ్చోడిలా పరిగెడుతున్నాడు. సో నువ్వు వదిలేయాల్సినవి ఉంటే ఉన్నాయేమో తప్ప నువ్వు సాధించడానికి మాత్రం ఇక్కడ ఏమీ లేదు. జీవితం అంటే అదేదో సాల్వ్ చేయాల్సిన పజిల్ కాదు, ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మిస్టరీ. అవునా కదా?